అనంత పద్మనాభ స్వామి ట్రెజర్ మిస్టరీ. మొన్న వినేసాగా మమ్మీ. మీరు విన్నారే, పాపం వెంకి వినొద్దు. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందర ఒక డిస్క్లైమర్ ఇస్తాను. ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి ట్రెజర్ మిస్టరీ అని యూట్యూబ్ లో కొడితే వందలాది వీడియోలు ఉంటాయి. ఒక్కొక్క యూట్యూబర్ స్టైల్ ఆఫ్ నరేషన్ ఒక్కోలా ఉంటుంది. నేను చెప్పిందే నిజం అనే జనరలైజ్ స్టేట్మెంట్ ఇవ్వను, కానీ నేను ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసాను సోర్స్ అయితే చెప్తాను. ఈ కేసు మొత్తాన్ని దగ్గరుండి అసలు ఏంటి డీటెయిల్స్ కనుక్కొని ఇన్వెస్టిగేట్ చేసిన ఒక రిపోర్టర్ న్యూయార్కర్ అనే మ్యాగజైన్ లో మొత్తం స్క్రాచ్ నుంచి ఎండ్ వరకు పబ్లిష్ అయితే చేశాడు. ఆ వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఇంకా డెప్త్ గా కావాలి అంటే అది చదువుకోవచ్చు. సరే, స్టోరీలో కదా అసలు ఏం జరిగింది. అసలు ఏదైనా సరే ఫస్ట్ ఒక డౌట్ తో స్టార్ట్ అవుతుంది, ఎందుకు ఏంటి ఎలా అని చెప్పేసి. త్రివేంద్రంలో ఉండే పద్మనాభన్ అనే లాయర్ కి ఈ డౌట్ అనేది స్టార్ట్ అయింది. అసలు ఏం జరుగుతుంది, ఈ నగలన్నీ ఏవి, ధనం అంతా ఏమైంది అనే డౌట్. ఆ డౌట్ ఆయనకి ఎందుకు వచ్చిందంటే, లాయర్స్ ఇళ్లలో జనరల్ గా తెలుసు కదా మొత్తం అంత పుస్తకాలు ఉంటాయి. సో ఆయన దగ్గర ఉండే స్థల పురాణాల్లో ఏం రాస్తుందంటే, ఒకప్పుడు ట్రావెన్కోర్ వంశీకులందరూ కూడా వాళ్ళ రాజ్య పరిపాలన ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు అంటే యువరాణులు యువరాజులు పెద్ద అయినప్పుడు